తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్‌లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్. అడగమ్మా. నిజమే చెప్తారు, నాకు మీ మీద నమ్మకం. అడగనా? నిజమే చెప్తాను చెప్తారు. ఆ. మీ ఏజ్ ఎంత సార్? ఎంత ఉండొచ్చు? 42, 40 ప్లస్, 45 ప్లస్, 45 ప్లస్. నియర్ బై 50. అసలు అలా కనిపించారు ఎప్పుడు మీరు. మీరు ఇంకా ఆశ్చర్యపోతారు ఉండే కొలది. ఇప్పుడు నేను ఆ. చేస్తున్న సాధనలో మీరు ఇంకా ఆశ్చర్యపోక్కర్లేదు. సూపర్. మిమ్మల్ని ఆశ్చర్యపరచటమే మీ నా ధ్యేయం. లక్ష్యం, నా ధ్యేయం. ఎందుకంటే మీకు నేను స్టార్టింగ్ లో మనం చెప్పేవాళ్ళం, నేను ఎంతకాలం బ్రతుకుతారు అంటే 120 years పక్కా అని చెప్పారు. ఎందుకంటే మీకు కామాఖ్య ఉంది కదా, ఆ కొండ ఆయుర్దాయాన్ని పెంచే కొండ. దాని పేరు నీలాంచల పర్వతం. రాజ్యవర్ధనుడు అనే రాజుకి 365 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చింది. ఉజ్జయిని సామ్రాజ్యాధినేత చక్రవర్తి ఎవరు? విక్రమాదిత్య. విక్రమాదిత్య, అవును. ఆ పేరు విక్రమాదిత్య. వేరు. విక్రమాదిత్య అని పెట్టేసుకున్నంత మాత్రాన అది కాదు. ఆయన సూర్య కాళీ ఉపాసకుడు. కాళీ అంటే ఎవరు? కాళీ అంటే అమ్మవారు. కాలుడు. కాలుడు అక్కడ కాళీ ఉన్నది ఉజ్జయిని. సూర్యుడేనా? కాలానికి అధిపతి కాళీ. ఆయన ఉపాసకుడే. విక్రమాదిత్యుడు కూడా సూర్య ఉపాసకుడే. ఆయన 2000 సంవత్సరాలు జీవించారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి, Right. శాస్త్రాలు చెప్తున్నాయి. Right. కాబట్టి మరి ఆ పేరు పెట్టుకుని ఆ సాధనలో ఉండి మరి జీవించకపోతే ఎట్లా? అది కూడా హెల్దీగా. హెల్దీగా ఇప్పుడు ఇదంతా ఎందుకు తీసుకున్నాను అంటే మీ హెయిర్ చాలా హెల్దీగా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి చూస్తున్నాను. హెయిర్ వల్ల ఇబ్బంది అమ్మా అన్న సందర్భం ఏమీ లేదు. చక్కగా హెల్దీగా మెయింటైన్ చేస్తున్నారు. ఏమిటి ఆ సీక్రెట్ ఏంటి నాకు చెప్పండి. రకరకాల థియరీస్ వచ్చేస్తూ ఉంటాయి. హెయిర్ అనే టాపిక్ వచ్చినప్పుడు మీరు ఇది చేయండి, ఇది చేయండి. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు అంటే అని కూడా వినడం జరిగింది. మాయిశ్చర్ గా ఉంటుంది తప్ప ఆయిల్ అవసరం లేదు అని. అసలు రోజు హెయిర్ కి ఆయిల్ పెడితే వచ్చేటటువంటి లాభాలు ఏంటి? అట్లాగే ఈ హెయిర్ అసలు ఇబ్బంది పడకుండా ఉండాలి, హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలి, హెయిర్ ఇట్లా చక్కగా హెల్దీగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? చచ్చిపోతున్నారు ఎక్స్టెన్షన్స్ అవి. నాకైతే లేదు కానీ పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు అంటే సహజంగా మనం అందరం చూసేది కేవలం బాహ్య సౌందర్యం. ఇది అంతర్గత అవయవాల తాలూకు మేజర్ ఏదైతే పార్ట్స్ ఉంటాయో అంటే బ్రెయిన్, దాని రక్షణ కోసం హెయిర్ని ఇక్కడ పెట్టారు. నేచర్ ఇది లేకపోతే లోపల అంటే బ్రెయిన్ యొక్క పనితనం మీద దాని ఎఫెక్ట్. అవునా? దాన్ని కామ్ చేయడం కోసం మనం అంటే ఒక కారు, మీరు కార్ డ్రైవ్ చేస్తుంటారు కదా, అవును. కారు దాంట్లో ఇంజన్ ఆయిల్ ఎందుకు పోస్తారు? పెట్రోల్ పోస్తే ఇంజన్ నడుస్తుంది కదా. కాదు, స్మూత్నెస్ ఉండాలి. అంటే ఆ ఇంజన్ రన్నింగ్ కావలసినటువంటి ఆ లూబ్రికెంట్ ఏదైతే ఉందో అది ఇంజన్ ఆయిల్ నుంచి వస్తుంది. ఇప్పుడు లూబ్రికెంట్ కూడా అర్థమే కదా. అంటే మన బండి నడవటానికి మనం తీసుకునే ఆహారం, దాన్ని మెయింటైన్ చేయడానికి ఎయిర్ కి ఒక కార్ ఆయిల్, ఇంజన్ ఆయిల్. ఇంజన్ కి ఇంజన్ ఆయిల్ ఎలా అయితే కారు స్మూత్ గా డ్రైవ్ చేయడానికి అవసరమో మనకి కూడా ఇది అంత అవసరం. ఓకే. చాలా అంటే చేస్తున్నటువంటి పనికి తగ్గట్టుగా ఆ సాధన ఉత్కృష్టంగా ఉండడం కోసం ఇది చాలా అవసరం. తపస్సు చేసే వాళ్ళకి అంటే ఏం ఉండవు, వాళ్ళు జటలు కట్టేస్తే వాళ్ళు ఏమి రాస్తే జుట్టు అంత పెరుగుద్ది. అవును. మాకేం మేము ఎన్ని రాసినా పెరగట్లేదు, ఇంకా ఊడిపో. అసలు అంటే ఊడిపోతుందని ఆలోచనే ఉండదు నాకు. ఫస్ట్ ఊడదు కూడా. అంటే నేను ఎప్పుడు కూడా అంతర్గత అవయవాల మీద ఎక్కువ దృష్టి పెడతాం. ప్లస్ ఇక్కడ జనారణ్యంలో తిరుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ యొక్క రక్షణ కోసం కంపల్సరీ అవసరం మనకి హెయిర్ ఆయిల్ అవసరం. హెయిర్ ఆయిల్ అవసరం. ఎందుకంటే అది లోపలికి వెళ్లకుండా ఆపుతుంది. డస్ట్ అంతా వెళ్ళకుండా ఆ డస్ట్ ని, ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్, కెమికల్స్ ఇవన్నిటిని అది అబ్జర్వ్ చేసుకుంటది. బట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఆయిల్ ని అవాయిడ్ చేయండి అని వింటుంటారు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ అవాయిడ్ చేయండి, ఇంటేక్ ఆయిల్ అవాయిడ్ చేయండి. అది లోపలికి వెళ్ళి ఎసిడిక్ నేచర్ గా మారి అది డాండ్రఫ్ గా బయటకు వస్తుంది. మీరు తల మీద దాని గురించి మాట్లాడతారు. హెయిర్ ఆయిల్ పెట్టాల్సింది కంపల్సరీ. ఎన్నాళ్ళు? కొబ్బరి నూనె వారంలో ఎన్ని రోజులు పెట్టాల్సింది? నేను కంపల్సరీ వారంలో 3-4 రోజులు పెడతా. అంటే ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి నాకు తెలుస్తూ ఉంటుంది. నేను కొంచెం ఎక్కువ స్టెయిన్ అయినప్పుడు కొంచెం లైట్ గా పలచబట్టం, ఆ ఎనర్జీ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు రోజు పెట్టేసి అంటే వాకింగ్కి వెళ్లే ముందు 5 గంటలకు ఆయిల్ పెట్టుకుని
వచ్చిన తర్వాత 7:30-8 గంటలకి స్నానం హెడ్ చేసేస్తాం. బాత్ చేసేస్తాం. తలస్నానం చేసేస్తాం. 3-4 అవర్స్. ఆ. ఒక్కొక్కసారి నైట్ పెట్టేస్తాం. ఉమ్. ఈవినింగ్ పెట్టి వాకింగ్ వెళ్ళొచ్చేస్తాను. తర్వాత మామూలుగా నార్మల్ స్నానం చేస్తాం. మళ్ళీ మార్నింగ్ నార్మల్గా Right. షాంపూ పెట్టి వాష్ చేస్తాం. Right. అంటే ఇవి కేవలం బాహ్య సౌందర్యమే కాదు, అంతర్గత అవయవాల యొక్క ఆరోగ్యము. రక్షణ. మీ హెయిర్ ఊడిపోతుందంటే లోపల ఇంటర్నల్ గా ఏదో డ్యామేజ్ జరుగుతుంది. మీరు దృష్టి దీని మీద పెట్టడం కాదు, Hmm. లివర్ మీద పెట్టండి. Right. మరి అప్పుడు లివర్ ని బాగు చేసేటటువంటి వెజిటబుల్ ఏంటి సార్? లివర్ ని మనం చాలాసార్లు చెప్పాం, లివర్ కోసం దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కాంబినేషన్ గా అంటే సర్క్యులేటరీ సిస్టమ్, కింద నుంచి ఎనర్జీని పైకి తీసుకెళ్ళాలి, లేదా కిందకి పైకి కూడా బాడీ అంతా సర్క్యులేట్ అవ్వాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి. Yes. అరటికాయలో పీచు ఎక్కువ ఉంటుంది. Correct. అది మన జుట్టుని సంరక్షించడం కంటే మనకు అట్టుపళ్ళు దానికోసమే పెట్టింది. సర్క్యులేటరీ సిస్టమ్, ఆక్సిజన్ ఫ్లో, బ్లడ్ సర్క్యులేటరీ. హెయిర్ కి బ్లడ్ ఫ్లో సరిగా సరిపోక, అందులో పోషకాలు సరిగా లేక జుట్టు ఊడిపోతుంది. అంటే మీరు మెడికల్ టర్మినాలజీలో మెడికల్ డాక్టర్లు చాలా చెప్పొచ్చు, నాకు అవన్నీ తెలియదు. మన జుట్టు యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాల్లో లివర్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకని Okay. లివర్ కోసం Okay. దొండకాయ తీసుకుంటాం. Okay. అలాగే హార్ట్ పంపింగ్, బ్లడ్ క్వాలిటీ, దాంట్లో ఎంజైమ్స్ ఒక రకంగా చూస్తే పవర్, ఎనర్జీ, బ్లడ్ యొక్క క్వాలిటీ ఆఫ్ బ్లడ్ అని ఇచ్చేది అరటికాయ, పచ్చి అరటికాయ. ఇవి రెండు కూడా చాలా అద్భుతంగా మనకి హెయిర్ గ్రోత్ పెరగడానికి. నేను దొండకాయలు బాగా తింటాను. అవునా? అరటికాయ ఇవాళ కూడా అరటికాయ కర్రీగా ఉంది, జ్యూస్, మార్నింగ్ జ్యూస్ కూడా అరటికాయ. ఓకే. అంటే రెగ్యులర్ డైట్ లో కూడా ఈ జ్యూస్ తీసుకుంటూ రెగ్యులర్ గా అరటికాయ తినటం, రెగ్యులర్ గా దొండకాయ తినటం అంటే చేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ సమస్య యూత్ లో ఎక్కువగా ఉంది కాబట్టి కంపల్సరీ ప్రతిరోజు ఈవినింగ్ టైంలో ఒక అరటికాయ జ్యూస్, పచ్చి అరటికాయ జ్యూస్, ఒక అరటికాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా మీకు హెయిర్ ప్రాబ్లం తగ్గుతుంది. హార్ట్ అటాక్స్ అనే భయం ఎక్కువగా ఉంది కదా, అది లేకుండా ఉంటుంది. Right. మీ గుండెని పదిలంగా కాపాడుతుంది పచ్చి అరటికాయ. అమేజింగ్ సార్. అయితే ఈ కాంబినేషన్ ఎట్లా జ్యూస్ చేసుకోవాలో ఒకసారి చెప్పండి. ఇవి రెండు విడివిడిగానే అమ్మా. విడివిడిగా. దొండకాయలు విడిగా, దొండకాయలు తాగేసిన తర్వాత ఒక పచ్చి అరటికాయ పచ్చి అరటికాయ ఎట్లా? విత్ తొక్క. విత్ పీల్, తొక్కతో peel. సహా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఒక అరటిపండు వేసుకోండి, టేస్ట్ Oh, okay. బాగుంటుంది, చాలా బాగుంటుంది, స్మూతీగా ఉంటుంది, Mm. అద్భుతంగా ఉంటుంది. లేదు అనుకుంటే మీరు బెల్లం వేసుకోవచ్చు టేస్ట్ కోసం, లేదు సాల్ట్, వాటర్ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి Mm. జ్యూస్ చేసుకోండి. ఇంకా అవకాశం ఉందనుకుంటే కొంచెం మ్యాంగో సీడ్ పౌడర్ వేసుకోండి, అందులో B12 ఉంటుంది, హెయిర్ గ్రోత్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మ్యాంగో సీడ్ పౌడర్. పచ్చి అరటికాయ, Mm. బెల్లం Mm. ఆర్ బనానా, అరటిపండు, అరటిపండు. లేదంటే స్వీట్ కోసం ఇంకా డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, ఎండు ఖర్జూరం ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. దాంట్లో ఇంకొంచెం బెటర్మెంట్ కావాలనుకున్నప్పుడు ఒక స్పూన్ మ్యాంగో సీడ్ పౌడర్ వేసుకొని జ్యూస్ చేసుకుని తాగండి. హెయిర్ గ్రోత్ ఉపయోగపడుతుంది. కంపల్సరీ దీనికి ముందు దొండకాయలు 10 దొండకాయలు జ్యూస్. కాన్స్టిపేషన్ ఉన్నా కూడా జుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ, హీట్ లోపల ఎక్కువైపోయి కాన్స్టిపేషన్ ఉందంటే జుట్టు ఊడిపోతుందని చెప్పేయచ్చు. దానికి దొండకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు నాలాగా నేను లాక్టేటింగ్ మదర్, నేను పాలిస్తున్నాను నా బిడ్డకి, నాకు బాగా భయంకరంగా ఊడిపోయింది. బట్ అమ్మమ్మ వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఎంత ఊడిపోతుంది అంత మళ్ళీ తిరిగి వస్తుంది, ఏం కంగారు పడద్దు అని చెప్తారు. నిజంగానే వచ్చింది. పాప అప్పుడు వచ్చింది, ఇప్పుడు మరి ఇంకా ఊడిపోయే స్టేజ్ లోనే ఉంది. అప్పుడు కూడా ఇది పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. దొండకాయ అంటే పాలిచ్చే తల్లులకి దొండకాయ పాలను పుట్టిస్తుంది, బాగా పాలు పుడతాయి. ఇంకా దొండకాయ, అరటికాయ జుట్టు పెరగడానికి, అలాగే మీ గుండెని పదిలంగా, మీ లివర్ ని మరింత పదిలంగా కాపాడడానికి అద్భుతంగా. ఇవి తప్ప సృష్టిలో ఇంకొకటి లేవు. చాలా చక్కగా తెలియజేశారు సార్. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మిత.